చపాతీ అనగానే మనకు కావాల్సింది చపాతీ పీట ఇంకా కోల, అదేమీ లేకుండా చపాతీలు చేయొచ్చంట. చపాతీ కోల లేకుండా ఎలా చేస్తారంటే, చేస్తానమ్మా చేతుల మీద ఆడించుకుంటూ అని చెప్పారు ఈ ఆంటీ గారు. అదేదో పిండి కాదండి, ఆశీర్వాద్ గోధుమ పిండితోటే చేశారు. అది కూడా వాళ్ళు డిమార్ట్ నుంచి కొనుక్కొచ్చారంట. అదే ఇంట్లో పిండి అయితే ఇంకా చక్కగా వస్తాయమ్మా అని చెప్పారు. అందులో ఏం కలపలేదండి, ఈ గోధుమ పిండి, వాటర్, ఇంకా తర్వాత కొద్దిగా ఉప్పు, నూనెతోటి కలుపుకున్నారు. కానీ హాఫ్ అన్ అవర్ పైన నానపెట్టుకోవాలంట. కానీ నా కోసమని 5 నిమిషాలు నానబెట్టి చేశారు. అయినా కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఆయన ఆంటీ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంటుంది, మనం కూడా ట్రై చేయాలండి. నాకైతే రాదండి. నేను పెట్టిన షార్ట్ చూసి మా ఫ్రెండ్స్ అందరూ అది మైదా పిండినా లేకపోతే పూరి పిండి అని సపరేట్గా దొరుకుతుంది, ఆ పిండితో చేశారా అని అడిగారు. కాదండి, ఇది గోధుమ పిండితో చేశారే అని చెప్పేసి అని అన్నాను. ఇలాంటివి 4 తిన్నా కూడా 4 కాదు 10. అదే కదా, చూడండి ఎంత ఫాస్ట్ 10 తింటామని చెప్పేసి ఆంటీ ఈజీగా ఆన్సర్ చెప్పారు. నిజంగా అండి చక్కగా చేశారు. చూడండి అసలు జొన్న రొట్టెలు కూడా వాళ్ళు చేతుల మీదనే ఇలా ఆడించుకుంటూ చక్కగా చేస్తారంట. అది నేనైతే చపాతీలు చూస్తేనే ఇష్టం అయిపోయాను. ఇంకా వీడియో పెడతాను ఎలా చేయాలి ఏంటి అని. కానీ నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ఇలా చూడటము. చేతుల మీద ఆడించుకుంటూ అలా ఎలా వస్తాయో నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళ తిప్పే విధానం అయితే పర్ఫెక్ట్గా ఎంత చక్కగా చేశారు. అది చపాతీలు కూడా చాలా సన్నగా ఉన్నాయండి, మరి లావుగా కూడా లేదు. అంత చక్కగా పర్ఫెక్ట్గా చేశారు. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయో. వేడివేడిగా అసలు ఒకదాని తర్వాత ఒకటి అలా వేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఒకటి అయ్యేలోపు ఇంకొకటి చేసేస్తున్నారు. చేతుల మీదనే ఆడించుకుంటూ చేశారు. ఆంటీ ఈజీగా ఒక 20 దాకా కూడా చేయగలుగుతాదంట. అంత ఈజీగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు. ఎంత అలవాటు ఉన్నా కూడా మేము చూసే వాళ్ళకైతే మేము ఆశ్చర్యంగా అనిపించింది, ఇలా కూడా చేస్తారా అని. ఇలాగే నా ముందట అసలు చాలా చేశారు ఆంటీ గారు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే అసలు నేనే షాక్ అయిపోయాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలన్నా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు పెట్టాలి కదా, మీకు పెట్టాలంటే లైక్ చేయాలి. ఈ చపాతీని చూస్తుంటే మీకు రుమాల్ రోటీ గుర్తుకొస్తుంది కదా. నాకైతే ఆంటీ చేస్తున్నప్పుడు కూడా అలాగే అనిపించిందండి. ఇది రుమాల్ రోటీ లాగానే ఉంది కదా ఆంటీ అని అంటే, అవును అలాగే సన్నగా వస్తాయమ్మా అని చెప్పేసి అన్నది. అసలు నిజంగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందండి. వాళ్ళు సాయంత్రం అయిందంటే ఇక చపాతీలో లేకపోతే జొన్న రొట్టెలు తింటారంట. పిల్లలు కూడా వద్దని, చపాతీలు వద్దని పిల్లలు కూడా ఉంటారు. కానీ ఇలా చేస్తే వాళ్ళు కూడా తినేస్తారు, అంత పర్ఫెక్ట్గా చేశారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరి నా వీడియో కనుక నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. బాయ్ బాయ్.